అందరికీ నమస్కారం. నిజంగా మీకు గోల్డ్ గురించి తెలుసా? మీకు నిజంగా గోల్డ్ గురించి తెలిస్తే ఈ 10 అంశాలు మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఈ 10 అంశాలను మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే మీరు గోల్డ్ కొనాలన్నా, ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కూడా మీకు చాలా సులువుగా నష్టపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో బంగారం గురించి పూర్తి క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో క్రియేట్ చేయడం జరుగుతుంది. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బంగారం కొనేటప్పుడు అన్ని విషయాలు తెలియకపోతే మీరు భారీగా నష్టపోతారు ఫ్రెండ్స్. మీరు నష్టపోకుండా ఉండడానికి చేసే ప్రయత్నమే ఈ వీడియో. మొదటి పాయింట్, గోల్డ్కి ఇంత విలువ ఎందుకు? గోల్డ్ ప్రకృతిలో అరుదుగా లభిస్తుంది. ఇది కాలిపోదు, క్షీణించదు, తరతరాలు నిలిచి ఉంటుంది. కాబట్టి గోల్డ్ సంపదగా నిల్వ చేస్తారు. ప్రాచీన కాలం నుండి ఇప్పటి వరకు ఆర్థిక శక్తిగా ఈ బంగారం అనేది గుర్తింపు లభించింది. రెండవ పాయింట్, మన దేశంలో ఎక్కువగా గోల్డ్ కొనేది ఏ రాష్ట్రంలో? భారతదేశంలో ఎక్కువగా గోల్డ్ కొనేవారు తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉంటారు. తమిళనాడులో టాప్లో ఉంటుంది. వివాహాలు, పండుగలు, ఆస్తి స్వరూపంగా గోల్డ్ కొనడం అనేక కుటుంబాల్లో మంచి సంప్రదాయంగా భావిస్తారు. మూడో పాయింట్, గోల్డ్ రేటు ప్రతిరోజు మారే కారణం ఏంటి? డాలర్ రేటు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్, సప్లై, ఆర్బీఐ మరియు కేంద్ర ప్రభుత్వం విధించే ట్యాక్సులు గోల్డ్ రేటుపై ప్రభావం చూపుతాయి. నాలుగవ పాయింట్ చాలా ముఖ్యమైనది ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. మరి థ్యాంక్ యూ. 22 క్యారెట్ మరియు 24 క్యారెట్ గోల్డ్ మధ్య తేడా ఏంటి? 24 క్యారెట్ గోల్డ్ అంటే 99.9% ప్యూర్ అన్నమాట. కానీ ఇది బంగారం వివిధ వస్తువులకు తయారు చేయడానికి వర్క్ ఎబిలిటీ ఉండదు. కాబట్టి బంగారు ఆభరణాలు తయారు చేయడానికి 24 క్యారెట్ అనేది ఉపయోగించరు. అయితే ఎక్కువగా మనకి 22 క్యారెట్ బంగారాన్ని అమ్ముతారు, వస్తువులను తయారు చేస్తారు. దాని యొక్క ప్యూరిటీ 91.6% అనేది ఉంటుంది. మిగతా లోహాలు కలిపి బంగారు ఆభరణాలుగా తయారవుతుంది. అందుకే దుకాణాల్లో ఎక్కువగా 22K గోల్డ్ మాత్రమే అమ్ముతారు. ఇన్వెస్ట్మెంట్కి మాత్రం 24 క్యారెట్ గోల్డ్ని కొనుగోలు చేస్తారు చాలామంది వినియోగదారులు. ఐదో పాయింట్, పావు తులం అంటే ఎంత? ఒక తులం అంటే 11.66 గ్రాములు. అంటే పావు తులం అంటే 1/4. కాబట్టి పావు తులం అంటే 2.916 గ్రాములు. ఇది చాలామందికి కన్ఫ్యూజన్గా ఉంటుంది. అందుకే బంగారపు షాపుల్లో ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయి నేటి సమాజంలో. అందుకే బంగారం కొనేటప్పుడు అన్ని విషయాలు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతే కొనుగోలు చేయాలని ప్రతి వీడియోలో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఆరో పాయింట్, గోల్డ్లో హాల్మార్క్ అంటే ఏంటి? హాల్మార్క్ ఉన్న ఆభరణాలు నకిలీ కాదు. ఇది ప్యూరిటీ, జ్యువెలరీ కోడ్, ఇయర్ ఆఫ్ మేకింగ్ మొదలైనవి చూపిస్తుంది. ఇకపై హాల్మార్క్ తప్పనిసరిగా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఏడవ పాయింట్, గోల్డ్ కొనేటప్పుడు మోసాలు ఎలా జరుగుతాయి? కొందరు 22K గోల్డ్ బదులు 20K, 18K ఇవ్వచ్చు. అయితే వెయిట్ తక్కువగా ఉండొచ్చు, మేకింగ్ ఛార్జెస్ ఎక్కువ పెడతారు. అందుకే హాల్మార్క్ బిల్లు నమ్మకమైన షాపుల్లోనే చూడాలి. ఎనిమిదవ పాయింట్, డిజిటల్ గోల్డ్, జ్యువెలరీ గోల్డ్ వేరేది ఏదైనా కొంటున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి. డిజిటల్ గోల్డ్ అనేది ఆన్లైన్లో డిజిటల్ గోల్డ్ మరియు జ్యువెలరీ గోల్డ్ వేరువేరుగా ఉంటుందా? ఎనిమిదవ పాయింట్, డిజిటల్ గోల్డ్ అంటే మనం గూగుల్ పే, ఫోన్పే ద్వారా కొనుగోలు చేస్తాము. దాన్ని ఆన్లైన్లో కొనుక్కొని దానిని ఫిజికల్ గోల్డ్గా మార్చుకుంటాము. కానీ జ్యువెలరీ గోల్డ్ అంటే నేరుగా షాప్కి వెళ్ళి కొనుగోలు చేసే గోల్డ్ అనమాట. జ్యువెలరీ షాపుల్లో కొంటే ట్యాక్స్, సేఫ్టీ పరంగా డిజిటల్ గోల్డ్ కూడా మంచిగా ఎంపిక. ఎందుకంటే తక్కువ మొత్తంలో కొనుక్కొని ఎక్కువగా స్టోరేజ్ చేసుకుంటాం కాబట్టి. 9వ పాయింట్, గోల్డ్లో పెట్టుబడి మంచిదేనా? దీర్ఘకాల పెట్టుబడిగా మంచి రిటర్న్స్ ఇస్తుంది. గోల్డ్లో 1000 రూపాయలు పెడితే అది కొన్ని సంవత్సరాల తర్వాత 2 రెట్లు అవుతుంది. అయితే మెకానికల్ కాదు, కన్సిస్టెన్సీతో మార్కెట్ అవగాహనలో పెట్టాలి. చివరిగా 10వ పాయింట్, ఇప్పుడు గోల్డ్ కొనడం మంచిదా లేక వేచి చూడాలా? ఇది ఎక్కువగా డాలర్, ఇండియన్ రూపాయి మార్పిడి, గ్లోబల్ టెన్షన్లపై ఆధారపడి ఉంటుంది. చిన్న మొత్తంలో SIPల ద్వారా గోల్డ్ కొనడం అనేది మంచి ఆప్షన్. వారం వారం ట్రెండ్ మారుతూ ఉంటుంది. వాటన్నిటిని పరిశీలించుకున్న తర్వాతే గోల్డ్ కొనడం అనేది మంచిదని ఆలోచన చెప్తున్నారు విశ్లేషకులు. మరెన్నో ఇలాంటి గోల్డ్కి సంబంధించిన ఫైనాన్షియల్ మ్యాటర్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.